చాంపియన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలైతే నాకంటే బాగా నచ్చింది. అండ్ ఇంకా సినిమా విషయానికి వస్తే, కథ విషయానికి వస్తే 1948లో రాజా బైనన్పల్లిలో ఏం జరిగింది, బైనన్పల్లి అనే గ్రామస్తులు రాజాని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథ. అండ్ చాంపియన్ ఫుట్బాల్ చాంపియన్ అవ్వాలనుకున్న హీరో రోషన్ అయ్యాడా లేదా, అక్కడ ఏం జరిగింది, అక్కడ పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నాడు అనేది కదా. అది తెలుసుకోవాలనుకుంటే మీరు సినిమా చూడాల్సిందే. అండ్ ఇంకా సినిమా ఎలా ఉంది అంటే ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం. సో సాంగ్స్ అయితే చాలా డీసెంట్గా ఉన్నాయి. గిర 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 గింగిరా గిర ఎన్నున్న అదో సాంగ్ అయితే గుర్తుండిపోద్ది. సో విజువల్ కూడా నాకైతే డీసెంట్ అనిపించింది. సో నాకైతే బాగా నచ్చింది ఆ సాంగ్. అండ్ హీరో రోషన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా చేశాడు. ఓ తోపని చెప్పలేం, బట్ వాళ్ళకి ఓకే. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ఓకే. అండ్ బీజిఎం, సినిమాటోగ్రఫీ, బీజిఎం ఆల్ గుడ్. అండ్ ఈ సినిమాలో నాకు మైనస్ అనిపించింది ఎమోషన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ నెరేషన్ కూడా కాస్త స్లో అనిపిస్తుంది. సో అవే మైనస్. బట్ మిగతాదంతా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ. సో ఓవరాల్ గుడ్. సో ఆల్ గుడ్. అండ్ ఓవరాల్గా దీనికి మన రేటింగ్ వచ్చి 3/5. సో వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఒకవేళ మీరే థియేటర్కి వెళ్తున్నారు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.